దేశంలో అందిస్తున్న ఉచిత పథకాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వారిని పరాన్న జీవులుగా మారుస్తున్నామా అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులు తలదాచుకునే ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహీస్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రకటిస్తున్న పలు పథకాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడకపోవడం దురదృష్టకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిరాశ్రయులకు గూడు లేదనే మీ ఆందోళన మంచిదేనని, ఎలాంటి పని చేయకుండానే ప్రజలకు ఉచితంగా రేషన్, నగదు వస్తోందని పేర్కొంది. అయితే పని దొరికితే చేయడానికి ఇష్టపడని వారు ఎవరూ ఉండరని కక్షిదారుల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెప్పారు. ఈ క్రమంలోనే మీరు నాణానికి ఒకవైపే చూస్తున్నట్లుందని, నేనొక రైతు కుటుంబం నుంచి వచ్చానని జస్టిస్ గవాయ్ అన్నారు. మహారాష్ట్రలో ఉచితాలు ఇస్తుండటం వల్ల రైతులకు కూలీలు దొరకడం లేదని తెలిపారు. అయితే దీనిపై మేం చర్చించదలుచుకోలేదని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వాలు ధనవంతులనే పట్టించుకుంటాయని, పేదల్ని మాత్రం కాదని మరో న్యాయవాది చేసిన వ్యాఖ్యను సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. ప్రభుత్వంపై అలాంటి రాజకీయ ఉపన్యాసాలు చేసేందుకు రామ్లీలా మైదానంలా కోర్టును ఉపయోగించుకోవద్దని హితవు పలికింది. పేదల కోసం ప్రభుత్వాలు అసలేమీ చేయడం లేదన్నట్లు మాట్లాడొద్దని సూచించింది. ఇక పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని ఖరారు చేసే ప్రక్రియలో కేంద్రం ఉందని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. దీనిలో నిరాశ్రయులకు వసతి సహా పలు అంశాలు ఉంటాయని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమం ఎంతకాల వ్యవధిలో అమలవుతుందని, ఏ అంశాలుంటాయని తెలపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.